తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల అభ్యున్నతికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక మంచి ఆలోచనతో రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఒకే వేదికపై ఒకే రోజు సమావేశం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయమని అన్నారు. ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నెల రోజులకు ఒకసారి పెట్టి విద్యార్థుల చదువు, మధ్యాహ్న భోజనాలు, పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బడి దగ్గర ప్రాథమిక పాఠశాలలోని, ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని అన్ని పాఠశాలల వద్ద ఈ రోజు విద్యాశాఖ మీద సమీక్ష చేసుకోవటం, విద్యార్థులందరినీ హాజరవటం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా స్కూల్లో ఏం జరుగుతూ ఉంది, విద్యా బోధన ఏ విధంగా జరుగుతుంది, పిల్లల యొక్క వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మధ్యాహ్న భోజన పథకం ఎలా పనిచేస్తూ ఉంది, ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అన్నీ తెలుసుకోవటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంగా ఏర్పడిన తర్వాత ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి, చదువుకునేటప్పుడు వాళ్ళకి మంచి ఆహారం అందజేయాలి, మంచి విద్య అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుతో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి యొక్క నిర్ణయం మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లను మించి సౌకర్యాలున్నాయని, తమంతా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులమే అని భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు హైస్కూల్లో హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తొలుత పాఠశాల ఆవరణలో పేరెంట్స్ ఆటల పోటీలు, టగ్ ఆఫ్ వార్ పోటీలను, విద్యార్థుల రంగవల్లులను తహసీల్దార్ తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, తల్లిదండ్రుల విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వారి యొక్క అభిరుచులు గమనించాలని అన్నారు. హెచ్ఎం గారికి అందరికీ నమస్కారం అండి. రెగ్యులర్గా మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు. అంటే ఆ ఎగ్జామ్ అయిన వెంటనే జస్ట్ ఒకసారి ఏంటి వాట్ ఈజ్ వాట్ ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఈరోజు చూస్తుంటే మీ పిల్లల పట్ల మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది తెలుస్తుంది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంత యాక్టివ్గా వచ్చి రంగోలీలో పార్టిసిపేట్ చేసి, టగ్ ఆఫ్ వార్లో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా మీరు అందరూ కూడా పాల్గొనడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో మీరు అందరూ పిల్లల ప్రోగ్రెస్ కార్డ్స్ చూసుకున్నారా? ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఏ మాత్రం తగ్గకుండా అన్ని రకాలుగా మనకి విద్యను అందిస్తున్నారు. కాబట్టి మీ పిల్లల సామర్థ్యం ఏంటనేది మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ మార్కులు ఒకరికి తక్కువ వచ్చినాయి, ఒకరికి ఎక్కువ వచ్చినాయి అట్లా కంపేర్ చేయకుండా ఎప్పుడూ కూడా పిల్లల్ని వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్తున్నారు అంటే ఆటలంటే ఆ ఆటల వల్ల ఏమొస్తుంది కాదు, కంప్యూటరు, కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది డాన్స్ యాక్టివిటీస్, అది కూడా ఒక్కసారి మీరు గమనించాలి. వేరే పిల్లలతో కంపేర్ చేసి వీళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళు మానసికంగా కొంచెం తక్కువ ఫీల్ అయ్యేలాగా చేయకుండా మీ పిల్లలతో ముందు మీరు కమ్యూనికేట్ చేయండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి అమ్మవారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల వేళ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరణించిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబం ఒంటరి కాదని ఈ బాధాకర సమయంలో ఆమె కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆయన కలవనున్నట్టు తెలియజేశారు. వారికి అన్ని రకాలుగా సాయం చేస్తానని అల్లు అర్జున్ చెప్పారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ ద మదర్ ఆఫ్ 2 children ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే condolences to the entire family. So Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. మా సైడ్ నుంచి వాట్ వీ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ an amount of rupees 25 lakhs. It's just as a goodwill gesture. అంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట. సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ టు డీల్ విత్ అండ్ వీడ్ లైక్ టు డూ ఆల్ ద థింగ్స్ టు సపోర్ట్ యూ ఎట్ దిస్ అవర్. నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ వీ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష. వచ్చేడాది మార్చి 31 నాటికి నగరంలో పార్కుల సుందరీకరణను పూర్తి చేస్తామని స్పష్టం. టీడీపీ అధికారిక ఖాతా నుంచి అసభ్యకర పోస్టింగ్స్ వస్తున్నాయి. జగన్ టార్గెట్ చేసి మార్ఫింగ్ చేస్తున్నారన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం. కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.